జై శ్రీరామ్. రామం రాఘవం. ఇప్పుడే రామం రాఘవం చలనచిత్రం చూడటం జరిగిందండి. సినిమా అయితే మామూలుగా లేదు, అవుట్ ఆఫ్ ది బాక్స్. కొన్ని సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, అలాంటి మంచి సినిమాలో రామం రాఘవం నిలిచిపోతుందండి. చాలా గొప్ప సినిమా, చాలా చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఒక రిక్షాలో ఒక సీన్ ఉంటుంది, తండ్రి కొడుకులు మంచి సీన్, కళ్ళు చెమర్చాయి అనుకోండి. రాఘవ్ గారి కామెడీ, సత్య గారి కామెడీ చాలా బాగుందండి. నాకు రాఘవ్ గారి మీద చాలా కోపంగా ఉందండి. ఈ సినిమాకి హీరో దశరథ రాముడు. రాముడే ఈ సినిమాకి హీరో. ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఇంటర్వెల్ ముందు వరకు ఓకే, ఇంటర్వెల్ కొంచెం ప్రీ ఇంటర్వెల్ 5-10 నిమిషాలు ఇంటర్వెల్ వస్తుంది అనగా రాఘవ్ గారి మీద విపరీతమైన కోపం వచ్చేస్తుందండి. ఆ తర్వాత కూడా రాఘవ్ గారు వేరియేషన్స్, రాఘవ్ గారు, ధనరాజ్ గారు మిమ్మల్ని అభిమానించే వాళ్ళుగా నాకు బాధగా ఉంది. సినిమా పరంగా చాలా బాగుంది మీ నటన. కానీ ఇంటర్వ్యూల తర్వాత 2-3 సార్లు నాకు గుర్తు తెచ్చుకుంటేనే ఆ సీన్స్ అన్నీ ఏడుపు వస్తుంది సార్. సముద్రకని గారు, ఇట్లాంటి సినిమా నాకు తెలిసి మీకు మళ్ళీ రాదు సార్. అంత గొప్ప సినిమా తీశారు, అంత గొప్ప స్క్రిప్ట్ మీకు వచ్చింది. నాకు తెలిసి ఇట్లాంటి స్క్రిప్ట్, ఇట్లాంటి సినిమా మీరు భవిష్యత్తులో చేయలేరు సార్. చాలా గొప్ప సినిమా. ఇది దొరకటం, ఈ స్క్రిప్ట్ దొరకడం మీ అదృష్టం నేను అనుకుంటున్నాను సార్. నిజంగా మీ అదృష్టం సార్. ధనరాజ్ గారు డైరెక్టర్గా చాలా బాగా చేశారండి. డైరెక్టర్ ధనరాజు, హీరో ధనరాజు పోటాపోటీగా పనిచేశారు. ఒక డైరెక్టర్గా మీ విజన్ ఏంటో మాకు అర్థమైంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి సార్. ఒకప్పుడు చెప్పొచ్చా లేదు సార్, ఓకే పర్లేదు, నిజాయితీ గురించి ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు ఎందుకుంటున్నావు, ఇప్పుడు నేను డైరెక్టర్గా చెప్పిన డైలాగ్ అని అంటారు. ఆ డైలాగ్ గుర్తుంది, గుర్తులేక కాదు. తర్వాత క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్ కానీ, మొల్ల కొంపను ఆ డైలాగ్ కానీ చాలా బాగుందండి. ఎవరి జీవితంలో ఇలాంటి సంఘటన జరగకూడదు. తండ్రి కొడుకుల మధ్య అన్న డిస్టర్బెన్స్ ఉంటే ఈ సినిమా చూస్తే 1000% వాళ్ళు చేంజ్ అవ్వాలనుకుంటే 1000% చేంజ్ అవుతారండి. మళ్ళీ కలిసిపోతారు. అంత గొప్పగా ఉంది స్క్రిప్ట్. క్లైమాక్స్ దగ్గర కూడా ఇంతే కదా అనుకుంటే యానం వెళ్తుంటారు. అప్పుడు సిగరెట్ తాగుతూ ఒకటి చూస్తారు. సిగరెట్ తాగే ముందు ఒక 5 నిమిషాల ముందు ఒకటి చూస్తారు ఇంట్లో రాఘవ్ గారు. అప్పుడు ఒక ఇట్లా కూడా ఉంటుందా అనిపించింది. ఆ తర్వాత సిగరెట్ తాగుతూ ఒకటి చూస్తారు. అప్పుడు సీటు ఇలా కూర్చుని ఉండే సీట్ ఎడ్జ్లోంచి ముందుకు వచ్చి చూశాను సార్ సినిమా. అలా అనిపించింది సార్. అక్కడతో అయిపోయింది అనుకుంటే మళ్ళీ హాస్పిటల్ సీన్ దగ్గర దేవగారు చెప్తారు ఇట్లా 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 అని. అక్కడ మళ్ళీ ట్విస్ట్, ఇంకా ట్విస్ట్. సముద్రకని గారు ఈ సినిమాకి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారండి. సముద్రకని గారు మీరు ఉండటం వల్ల ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్. నారా సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ చూడండి రామం రాఘవం. నేనైతే మీ అభిమానించే వ్యక్తిగా నాకు కొంచెం బాధగా ఉంది. మీరు రాఘవ్ లాంటి క్యారెక్టర్ చేసిన పైన. బట్ సినిమా పరంగా చూస్తే మీ దర్శకత్వం, మీ నటన, నాకు తెలిసి మీకు కూడా ఇలాంటి సినిమా మళ్ళీ రాదు సార్. మీరు కూడా ఇలాంటి సినిమా ఇంకా చేయలేరేమో నాకు తెలిసి. ఇంత గొప్ప సినిమా మళ్ళీ మీరు చేయలేరు. ఇంత గొప్పగా దర్శకత్వం, ఇంత గొప్ప స్క్రిప్టు, నిజంగా లవ్ యూ సార్. నేను తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి. నా మాటలు ఓపిక ధన్యవాదాలు.